ఈరోజు చిన్నపిల్లల్లో యూరిన్ ఇన్ఫెక్షన్స్ గురించి తెలుసుకుందాం. హాయ్, నేను డాక్టర్ జె శ్రీనివాస్ కిషోర్, మీ పీడియాట్రిక్ సర్జన్ అండ్ పీడియాట్రిక్ యూరాలజిస్ట్. చిన్నపిల్లలు వచ్చే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్లో యూరిన్ ఇన్ఫెక్షన్ కూడా చాలా కామన్. నా ఓపీడీకి ఒక 100 మంది పిల్లలు జ్వరంతో వస్తే అందులో సగటున ఒక 8 మంది అమ్మాయిలకి యూరిన్ ఇన్ఫెక్షన్ ఉండే అవకాశం ఉంది. అదే అబ్బాయిలైతే ఒక 2కో 3కో యూరిన్ ఇన్ఫెక్షన్ ఉండే అవకాశం ఉంది. మరి యూరిన్లో ఇన్ఫెక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది? చాలా కామన్గా మోషన్లో ఉన్న బ్యాక్టీరియానే యూరిన్లో కూడా ఇన్ఫెక్షన్ కలగజేస్తుంది. ఈ ఫ్యాక్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో మనం నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. సో అందుకే యూరిన్ ఇన్ఫెక్షన్ మీరు తీసుకుంటే కామన్గా ఈ కోలై అనే బ్యాక్టీరియా, క్లెబ్సియల్లా అనే బ్యాక్టీరియా కామన్గా కనబడుతూ ఉంటాయి. అయితే కాంప్లికేటెడ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అనే పదం కూడా మనం తెలుసుకోవాలి. సో కాంప్లికేటెడ్ అంటే పసిపిల్లల్లో అంటే 1 month 2 month బేబీస్లో కలిగే యూరిన్ ఇన్ఫెక్షన్ని కాంప్లికేటెడ్ అంటాం. అలా కాకుండా కొన్నిసార్లు యూరిన్లో ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయ్యి అది బ్లడ్లోకి స్ప్రెడ్ అయింది అనుకోండి, యూరోసెప్సిస్, ఇది కూడా కాంప్లికేటెడ్ యూరిన్ ఇన్ఫెక్షన్. ఇది కాకుండా కిడ్నీలో స్టోన్స్ ఉన్నప్పుడు వచ్చే ఇన్ఫెక్షన్, లేకపోతే కిడ్నీలో చీమ్ ఏర్పడడం అంటే రీనల్ యాబ్సెస్ అంటాం, లేకపోతే మనకు ఈ కిడ్నీలో పుట్టుకతో వచ్చే కొన్ని లోపాల వల్ల కలిగే ఇన్ఫెక్షన్స్ని, వీటన్నింటి కూడా మనం కాంప్లికేటెడ్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటాం. ఇది ఎందుకు తెలుసుకోవాలంటే రెగ్యులర్ యూరిన్ ఇన్ఫెక్షన్ కన్నా ఈ కాంప్లికేటెడ్ ఇన్ఫెక్షన్స్కి మనం ట్రీట్మెంట్ చాలా అగ్రెసివ్గా ఇవ్వాలి.